షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ పూలను గనక అఖిలాండేశ్వరమ్మ ముఖం దగ్గరికి తీసుకెళ్తే వాసనకు స్పృహ తప్పి పడిపోతుంది. గుళ్ళో జరిగే పూజ ఆగిపోతుంది. క్షమించండి అమ్మా, చూడలేదు. పర్వాలేదమ్మా. అయ్యో, పూలు కింద పడిపోయినాయి. నాకు స్వామివారి అనుగ్రహం లేదనుకుంటా. అమ్మా అమ్మా, వాట్ హ్యాపెన్ శ్యామల? డాక్టర్ ఏమైంది డాక్టర్? డాక్టర్, వాటర్ డిశ్చార్జ్ అవుతుంది. ఉమ్మనీరు పోతే బేబీ లైఫ్కే కష్టం కావచ్చు. కోమాలో ఉన్న పేషెంట్ కి సిజేరియన్ చేస్తే ఇంకా ప్రాబ్లం కావచ్చు. డాక్టర్ ప్లీజ్ ఏదో ఒకటి చేసి తల్లి బిడ్డల్ని ఇద్దరిని సేవ్ చేయండి డాక్టర్. ఫీటల్ స్కానింగ్ చెయ్యి. యా, మేక్ ఇట్ ఫాస్ట్. అమ్మా, పార్వతికి స్పృహొచ్చింది. అవునా? ఈ విషయాన్ని సంతోషంగా చెప్పాల్సింది పోయి ఆలోచిస్తున్నారేంటి డాక్టర్? స్పృహొచ్చింది కానీ తనకి గతం గుర్తులేదు సార్. పార్వతి ఏమైంది పార్వతి? పార్వతి నీకేం కాదు, నీకు నేనున్నాను పార్వతి, నేనున్నాను. పార్వతి తాగు, పార్వతి తాగు. నీకేం కాదు పార్వతి, నేను వచ్చేసాను పార్వతి, నేను వచ్చేసాను. ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకొచ్చావు? నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? హలో బాబు, పడుకున్నావా నాన్న? బాబు, బాబు ఎక్కడా? మహి, మహి! లేదురా, అదేం లేదు. మళ్ళీ చేస్తాను. మహి, ఏమైంది బంగారం? బాబు, బాబు కనిపించట్లేడు. సరిగ్గా చూసావా? చెప్తే అర్థం కదా నీకు? లేడు. బ్రో, మహి కనిపించు. లోపడెక్కడా లేడు. అదేంటి, ఆ రూమ్ లో కూడా లేడు. భవానీ పిన్ ఎక్కడుంది? దాని ఏమైనా ఎత్తుకుందా? ఏంద్ర ఇట్ట అవుతాండది? మనం అనుకున్నది ఒకటైతే జరుగుతాండది ఇంకోటి. ఎందుకిట్ట అవుతాందో చెప్పరా? నాకు కూడా అర్థం కావట్లేదమ్మా. నా కూతురికి పగ ప్రతీకారం హెచ్చని తెలుసు. కనబడితే కాల రాస్తాదిరా. అట్టాంటిది ఇప్పుడు ఆ పార్వతికి ఆయింట్మెంట్ పూస్తాందిరా. ఏమైనాదిరా దానికి? అదే తెలియట్లేదమ్మా. దాన్ని సంతోషపెట్టాలని
పార్వతిని సంపనీకి ఎన్నెన్ని ఎత్తులేసినామో బిడ్డకు తెలీదా? కానీ ఇప్పుడు దాన్ని కాపాడనీకి నా బిడ్డ ఆడ ఉందంటే అక్కడ లేనమ్మా, ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. సిట్టి తల్లి, నా బంగారు తల్లి, ఎంత కాలమైందమ్మా నిన్ను చూసి. మా బంగారే నా తల్లే. నువ్వు చేసే పనులకు బిత్తరపోయి తెక్క పట్టుండావే. ఏం చేస్తా ఉండావే? ఆ అఖిలాండేశ్వరి కోడల్ని సంపాలని మేమంతా ప్రయత్నాలు చేస్తా ఉంటే నువ్వు వాడికి పోయి సేవలు చేస్తా ఉండావా? ఏమైందమ్మే? ఏమవుతాండది చెప్పు. చిన్నమ్మా, నువ్వు గెస్ట్ హౌస్లో ఉన్నావనుకున్నా, కానీ ఆసుపత్రిలో పనిచేస్తా ఉండావా? అమ్మ పరుగు పోద్ది కదా. అమ్మ ఆవేశంతో ఉంది, నేను ఆలోచనతో ఉన్నాను. నా నుదుటిన బొట్టు చెరిగిపోవడానికి కారణమైన దాన్ని చంపేయాలని చెప్తే మీరు సగమే చంపారు. అందుకే నేను రంగంలోకి దిగాను. నాకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవాలంటే ఇలాగే చెయ్యాలి. ఏంది బిడ్డ, అమెరికాలో డాక్టర్ చదువు చదివి ఈడిప్పుడు నర్స్ పని చేస్తా ఉండావా? ఎవరైనా ఇంటే నగిపోతారమ్మా. నేను కూడా నవ్వాలంటే, నేను కూడా మళ్ళీ సంతోషంగా ఉండాలంటే ప్లాన్ ప్రకారమే వెళ్ళాలి. ఆ ఇంటితో బంధుత్వం కలుపుకుందామని నువ్వు ప్రయత్నిస్తున్నావు. నేను మాత్రం పార్వతి ఇంతకింతకు అనుభవించేలా చెయ్యాలని ఇలా చేస్తున్నాను. దానికి సేవ చెయ్యడం ప్రతీకారం అనిపించుకోదు బిడ్డ. నమ్మించాలమ్మా. దేవా నన్ను నమ్ముతున్నాడు కదా, అదే నమ్మకంతోనే మోసం చేస్తాను. గతం గుర్తులేని దానికి భవిష్యత్తు కూడా లేకుండా చేస్తాను. శబాష్ బిడ్డ, చాలా లోతుగా ఆలోచిస్తా ఉండావు. నువ్వు దాన్ని సంపాలనుకున్న క్షణం నాకు వదిలేయి, ఆ పని నేను చేస్తాను. కాని ఒక్క మాట గుర్తుపెట్టుకో శ్యామలా, మళ్ళా అఖిలాండేశ్వరి పులైపోతాంది. భయం లేదమ్మా, మచ్చిక చేసుకున్నాను. కొడుకే నా నుదుటిన బొట్టి పెట్టేలా చేసుకుంటే ఆ పులే నన్ను ప్రేమిస్తోంది. ఆ దేవాని ఈ ఇంటికి అల్లుడుగా నువ్వు తీసుకొస్తే ఆనాడు నువ్వు గెలిచినట్టే. చూస్తావు కదమ్మా, నీ కూతురి రెండో పెళ్ళి మీరు కూడా చూద్దురు. క్యాన్సర్ నన్ను కమ్మేయకుండా కాపాడకపోయినా నా బిడ్డని కళ్ళారా చూసేంత వరకైనా నన్ను బ్రతికించండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్. మహికి పెళ్లి చేసి నా బిడ్డ కమ్మనిచ్చి నేను శాశ్వతంగా దూరం అయిపోయినా పర్వాలేదు. మహి 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 I love you.
నీ ప్రెమిసెస్ లో మంగకి పిండం పెట్టించకపోతే నేను నిత్యనే కాదు. ఇట్స్ మై ఛాలెంజ్.